నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో వివరాలు ఇలా ఉన్నాయి. రాజకీయాలలో కొత్త ఒరవడికను తీసుకువచ్చిన ఘనత వైసీపీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పార్టీ అధినేత అందరూ నడిచే బాటలో కాకుండా అభివృద్ధి, సంక్షేమం అనే దిక్సూచి బాటలోనే అడుగులు వేస్తున్నారని అన్నారు. సోమవారం ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు తిమ్మాపురం, జగ్గుశాస్త్రులపేట గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలో స్కూల్స్ రూపురేఖలు మార్చేలా నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పనులు చేసిందన్నారు. గ్రామాల్లో ప్రాథమిక చికిత్సలు అందించే ఉద్దేశ్యంతో ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వం నెలకొల్పేలా చర్యలు చేపట్టిందన్నారు. గ్రామాల్లో అన్ని పౌర సేవలు ఒకే చోట దక్కేలా అధికార వికేంద్రీకరణ ద్వారా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయబడ్డాయన్నారు. ప్రతి గ్రామంలో జలజీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి కల్పనకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక చక్కని విజన్ ఉన్న నాయకుడని స్పీకర్ తమ్మినేని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి వైసీపీకి పట్టం కడితే ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, వైస్ ఫ్లోర్ లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, బొడ్డేపల్లి అజంతా కుమారి, దుంపల శ్యామలరావు, దుంపల చిరంజీవి, కోన రామకృష్ణ, బొడ్డేపల్లి రమణమూర్తి, మెట్ట జోగారావు, పొడుగు శ్రీను, విజయ్, బిట్టు, సింధు, విజయ, కుప్పిలి సత్యనారాయణ, పొదిలాపు తిరుపతిరావు, స్థానిక నాయకులు సంపతిరావు, రామారావు, మెట్ట చక్రధర్రావు, కిల్లి అప్పలనాయుడు, కిరణ్, విజయకృష్ణ తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయమని ఎప్పుడో చెప్పామని స్పష్టం చేశారు. మళ్ళీ ఇప్పుడు స్పష్టం చేస్తున్నామని ఉద్ఘాటించారు. భూములపై కొత్త టైటిలింగ్ యాక్ట్ తీసుకురావాలన్నది కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ నిర్ణయమని తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకువస్తూనే ఉందని తెలిపారు. అదే బీజేపీతో టీడీపీ ఇప్పుడు జట్టు కట్టి ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ టీడీపీ నేతలు వక్రభాష్యాలు చెప్తున్నారని మంత్రి మండిపడ్డారు. సోమవారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశంపై మంత్రి ధర్మాన స్పందించారు. దేశవ్యాప్తంగా దీనిపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే ఆలోచన చేస్తాం. న్యాయస్థానాల్లో దాఖలైన పిటిషన్లపై తీర్పుల తర్వాత మాత్రమే ఆలోచన. అంతవరకు యాక్టుని అమలు చేయమని గతంలోనే స్పష్టం చేశాం అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు. ఇది కాకుండా రైతులకు మేలు చేసేలా అనేక సంస్కరణలు చేశాం. సమగ్ర సర్వే ద్వారా ఎంతో మేలు చేకూరుతోంది. అత్యాధునిక టెక్నాలజీని సర్వే కోసం వినియోగించాం. దీనివల్ల రికార్డులు అప్ టు డేట్గా ఉంటాయి. పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఎన్నో ప్రయోజనాలు, గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వస్తాయి. మొత్తం కంప్యూటరీకరణ జరుగుతుంది. ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుతుందన్నారు. ఇది ఒక విధంగా ఎన్నికలు కనుక సరిపోయింది, కానీ ఇది క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. దేశంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు అందుబాటులోకి వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని పౌరులకి పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వాలు ఇట్లాంటి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి. అందులో ఒక చిన్న భాగం ఇది. దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటాడు. ప్రజల ఆస్తుల్ని జాగ్రత్త పడండి అని చెప్పే ఒక అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు చెప్పడం, న్యాయవాదులను పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడడం, సమాజాన్ని తప్పుదారి పట్టించడం, ఇదేనా చైతన్యవంతులు చేయాల్సినటువంటిది? మేము అడుగుతున్నాం, ఈ దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకురావాలని భారతదేశంలో, నాట్ రాష్ట్రం, నాట్ స్టేట్, దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఒకటి తీసుకురావాలని కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు 1989 నుంచి ప్రయత్నం ప్రారంభించాయి. మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి కేంద్రంలో, అయినా రకరకాల పరీక్షలు అంటే కమిషన్స్ ద్వారా, రకరకాల అధ్యయనాల ద్వారా ఫైనల్గా బీజేపీ ప్రభుత్వమేమో ఒక నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకొని ఏం చేసింది? నీతి ఆయోగ్
అనేటువంటి ఉన్నతమైన సంస్థలో ఒక మోడల్ యాక్ట్ని తయారు చేసింది, కొత్త టైటిలింగ్ యాక్ట్ని. దేశంలో జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను నిలువున మోసం చేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుకున్న జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి పలాసాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంలో జగన్ పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. మెగా డిఎస్సి పేరుతో ఎన్నికల ముందు మరో మోసానికి పాల్పడ్డారని, అది దగా డిఎస్సి అని షర్మిల అభివర్ణించారు. 5 ఏళ్ల పాటు ప్రజలకు దూరంగా ఉండి మళ్ళీ ఎన్నికల ప్రచార సభలకు వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి తరిమి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులన్నీ కాలరాసిన జగన్ ఒక నియంతని, వారి సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వని నాయకుడు జగన్ అని, సామాన్యుల కష్టాలు ఆయనకు ఏమి తెలుస్తాయని షర్మిల ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సర్కార్ మద్యం అమ్మిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. కల్తీ మద్యం బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెట్టి వేలాది ప్రాణాలు గాలిలో కల్పిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ మేరకు 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఉంటుందనే ఆలోచనతో నేను కాంగ్రెస్లో చేరానని షర్మిల స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి బాటలు వేసే ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని అన్నారు. రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, శ్రీకాకుళం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పి పరమేశ్వరరావు, పలాస ఎమ్మెల్యే అభ్యర్థి మజ్జి త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఏమైందన్నా మద్యపాన నిషేధం? ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? పూర్తి మద్యపాన నిషేధం చేయలేదు కదా. ఈ రోజు సర్కారే మద్యం అమ్ముతుంది. ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు. ఏమమ్ముతున్నారు? భూమట, ప్రపంచంలో ఎక్కడా అమ్మడం లేదన్నా. ఇవి మనకే స్పెషల్. భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట, ఎక్కడా లేవు ప్రపంచంలో. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకుంటున్నారని అయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకుంటున్నారన్నట్టుగా. ఈ కల్తీ సరుకు, ఈ నాసిరకం మందు తాగి కల్తీ సరుకు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ ప్రజలు చచ్చిపోతున్నారు. గుండె, లివరు చెడిపోయి, కిడ్నీలు చెడిపోయి. మరి ఎవరైనా పట్టించుకుంటున్నారా? వాళ్ళు అమ్మిందే తాగాలి. వాళ్ళు ఎంత కమ్మితే అంతకే తాగాలి. ఇది ఎక్కడ విడ్డూరం? కనీసం డిజిటల్ పేమెంట్స్ కూడా లేవట కదా, ఓన్లీ క్యాష్ అట కదా. అంటే ఎంత అమ్ముతున్నారు అని లెక్క లేదు. స్టేట్ ట్యాక్స్ ఎంత పోతుందో లెక్క లేదు. సెంట్రల్ ట్యాక్స్ కి లెక్క లేదు. ఎక్సైజ్ డ్యూటీకి లెక్క లేదు. ప్రజల సంక్షేమమే తన సంకల్పమని జగనన్న తాజా మేనిఫెస్టోతో మరోసారి రుజువు చేశారని జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన నరసన్నపేట పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రకటించిన నమ్మశక్యమైన మేనిఫెస్టో చూసి ప్రజలందరూ ఆనందంగా ఉన్నారన్నారు. మా ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం మీద చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనటానికి ఈ మేనిఫెస్టో నిదర్శనమన్నారు. వైద్యంలో విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్స్, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష, వ్యవసాయంలో రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, 0 వడ్డీ పంట రుణాలు, పగటపూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ, ఇక ఉన్నత విద్య, నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు ఆసుపత్రులు, పేదలందరికీ ఇల్లు, అక్కా చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు, మహిళా సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 0 వడ్డీ పెన్షన్ కానుక, 2 విడతల్లో 3,500కు పెంపు, అభివృద్ధి, మౌలిక వస్తువులు, సుపరిపాలన, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, ఇలా ఏది తీసుకున్నా నిధులు భారీగా పెంచారు. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల పక్షాన ఉండి ఇన్ని పథకాలు ప్రకటించారన్నారు. నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం ఉన్న నేత జగన్ మళ్ళీ తప్పక సీఎం అవుతున్నారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం పట్టణ పరిధి జీటీ రోడ్డు రామ మందిరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ దైనందిన క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ సంఘ సేవకులు, హోటల్స్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, అయ్యప్ప సేవా సంఘం గౌరవ అధ్యక్షులు, ట్రాఫిక్ జామ్ శ్రీను గురుస్వామి క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర మందిర అర్చక పురోహిత్ ప్రముఖ్ సింహాద్రి పల్గునరావు, జిల్లా అధ్యక్షులు లోకనాథం ఆనందరావు, కార్యదర్శి శ్రీరంగం మధుసూదన్ రావు, హార్దిక టోలీ సభ్యులు ఆసి ఉమామహేశ్వర్ రెడ్డి, ప్రఖండ బజరంగ్ దళ్ సంయోజక్ కుప్పిలి గజపతి, లావేటి అన్నారావు, సీరపు రమణ తదితరులు పాల్గొన్నారు. దళితులను నట్టేటా ముంచిన ప్రభుత్వం వైసీపీ అని, మాట తప్పను మడమ తిప్పను అని, నేను విన్నాను నేను ఉన్నాను అని గొప్పలు చెబుతూ ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని సమతా సైనిక్ దళ్ ప్రతినిధులు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళంటూ సీఎం పదవి చేపట్టి కళ్ళు మూసుకుని పరిపాలించిన జగన్కు తగిన బుద్ధి చెప్పి గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. విలువలతో కూడిన రాజకీయాలని చేస్తామని పదవి చేపట్టిన తర్వాత చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లుగా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. గత 5 సంవత్సరాలుగా టిడ్కో ఇళ్ల పంపిణీ ఆగిపోయిందని, పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూల్చివేశారని, నా మేనమామలు అంటూ ఎస్సీలకు జగన్ చేసిన మోసం అంతా ఇంతా కాదని, విద్యకు, ఉపాధికి, సామాజిక భద్రతకు మొత్తం 27 పథకాలను నిర్లక్ష్యం చేయటం సరికాదన్నారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ దగా చేశారని, వారిపై సాగించిన దమనకాండను ఎవరూ మర్చిపోరన్నారు. రాష్ట్రానికి అంధకారం జగన్ వల్లేనని, పైకి సామాజిక సాధికారత, లోలోపల కుల ఉన్మాదమని, మొత్తం పదవులు కులానికే అంకితం చేసుకున్నారంటే జగన్ వైఖరి అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రజలు గమనించి మనమంతా ఏకమై జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వై సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, జిల్లా ఉపాధ్యక్షులు వి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వచ్చినప్పటికీ కూడా మీరు ఎక్కడికి పోలేరు, మీరు నా కాళ్ళ కింద బానిసలుగానే ఉంటారని ఈ భావిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే ఈ దళిత ద్రోహిని ఓడించడం ఒక్కడే దళితుల యొక్క ధ్యేయం. మాకు జరిగిన అన్యాయాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. మాకు సబ్సిడీ నిధుల పేరు మీద ఎస్సీ కార్పొరేషన్ని 3 భాగాలుగా విభజించి, మరి అలాగే మాదిగా, మాల, రెల్ల కార్పొరేషన్లుగా మార్చి ₹1 ఫండ్ కూడా వేయకుండా లక్షల రూపాయల జీతాలు ఆ కార్పొరేషన్కి పెడుతున్నాడు. అయ్యా మీరు ఉంది ఎందుకు? మీరు ప్రజలకు మేలు చేయడానికా? ఆ ఉన్న ఫండ్స్ని మరి దారి మరలించకుండా ఈ ఎస్సీలకు లేదా దళితులకు మీరు పంచాల్సిన డబ్బుల్ని మీరు దారి మరలించి మీ నవరత్నాలకు వాడుకుంటూ, అలాగే మీకు ఉన్నటువంటి ఏమంటారు కొన్ని వాళ్ళకి అక్కడ కార్పొరేషన్లో ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ ఆ డబ్బులు దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. దళితులు చేసిన ఈ అన్యాయాల్ని దళితులు ఎవరు మర్చిపోరు. దళితులు అన్నవాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలనుకునే ప్రతి ఒక్కరు కూడాను ఈ జగన్మోహన్ రెడ్డి ఓటు వేయరు. ఆ విధంగా మేము మా దళితుల్ని మేము ఆయత్తపరుస్తాం, వాళ్ళని మేము చైతన్యవంతులు చేస్తాం. దళితుల ద్వారానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు ఈ జగన్మోహన్ రెడ్డిని దళితుల ఓట్ల ద్వారానే మేము బుద్ధి చెప్పి నేను గద్దె దించుతామని తెలియజేసుకుంటూ ఈ పత్రికా ముఖంగా మీకు ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇకనైనా మీ ధోరణి మార్చుకోండి, లేదంటే మాత్రం మీరు భూస్థాపితం అవడం ఖాయం. మీకు ఉదయం నుంచే బాణుడి ప్రతాపం పెరిగిపోతున్నా దానికి మించిన పట్టుదలతో జనసేన, బీజేపీ శ్రేణులు కలిసి రాగా పసుపు దండు నగరంలో కదం తొక్కింది. భానుడి భగభగలను కూడా వెన్నెలలా భావించి కూటమి అభ్యర్థులు రామన్న, శంకరన్నల ద్వయం చేపట్టిన రోడ్డు షోను విజయవంతం చేశారు. అధికార వైకాపా నేతలకు మండు వేసవిలో పట్టపగలు చుక్కలు చూపించారు. కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్ సోమవారం చేపట్టిన రోడ్ షోకి అనూహ్య స్పందన లభించింది. టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ఆధ్వర్యంలో నగర పరిధిలోని 3 డివిజన్లలో నిర్వహించిన రోడ్ షో పాత బస్టాండ్ వద్ద ప్రారంభమై 7 రోడ్ల కూడరి గుజరాతీపేట జంక్షన్ మీదుగా 44వ డివిజన్ రెల్లి వీధికి చేరుకుంది. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతితో కలిసి రామ్మోహన్ నాయుడు,
శంకర్ అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం 9వ డివిజన్ పరిధిలోని ఇలిసిపురం భద్రమ్మ కోవెల వద్ద 11 డివిజన్లలోని గారవీధి జంక్షన్ వద్ద రోడ్ షోలో గొండు శంకర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 5 ఏళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడాలని, అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి ప్రజల భవిష్యత్తును కాపాడాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ చొరవతో బీజేపీతో కలిసి బాబు కూటమిని ఏర్పాటు చేశారన్నారు. వారి లక్ష్యాన్ని నెరవేర్చి బాబును ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే మంచి రోజులు వస్తాయని, నగరం అభివృద్ధి చెందుతుందని, ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ కన్వీనర్ కోరాడ సర్వేశ్వరరావు, బీజేపీ నేతలు ఉమామహేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జీలు కవ్వాడి సుశీల, గండేపల్లి కోటేశ్వరరావు, బుర్రి మధు, నోకరాజు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రామన్న, శంకరన్న, అభిమానులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉపాధి హామీ పనులను ముమ్మరంగా చేపట్టి పని దినాలను పెంచి వేతనదారులకు అదనపు ఆదాయం సమకూరే చర్యలు తీసుకోనున్నట్లు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు స్వాతి శంకర్ తెలిపారు. గారమండలంలో గంగు ప్రభాకర్, కింతలి రమణ, ముద్దాడ కృష్ణ, పొదిలాపు సుందర్రావు, యాళ్ల శ్రీరాములు, చెల్ల రాజారావు ఆధ్వర్యంలో సతివాడ, సురాల పాపారావు, ఎచ్చెర్ల రాజు ఆధ్వర్యంలో నిజామాబాద్ చెరువు, సవిరిగాం పంచాయతీలో చెన్న రమణ, ఆరంగి బాబురావు, పోలాకి రాజులు, ఎన్ని సూరిబాబు, పెద్దిన మోహన్ ఆధ్వర్యంలోనూ ఆమె సోమవారం పర్యటించి చెరువు పనులను పరిశీలించారు. విరామ సమయంలో వేతనదారులతో మాట్లాడుతూ బాబు సూపర్ 6 పథకాలను వివరించారు. గత తెలుగుదేశం హయాంలో పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేపట్టి అదనపు ఆదాయం సమకూర్చి వేతనదారులకు అండగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా వేసవి దృష్ట్యా కూలీల సంక్షేమం కోసం అదనంగా 30 నుంచి 40% వేతనం అందజేశామని, త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేశామని, చంటి బిడ్డలతో పనులకు వచ్చేవారికి పాలు కూడా పంపిణీ చేశామని చెప్పారు. గత 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా పక్కదారి పట్టించి కూలీల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. దళితుల ఆశాజ్యోతి సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కేంద్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు రామ్మోహన్ మిశ్రాకి తప్పుడు ఫిర్యాదు చేయటంపై ఏఐఎం రాష్ట్ర యువ సైనిక్ కన్వీనర్ తైక్వాండో శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు. పివి సునీల్ కుమార్ పై అవాకులు చవాకులు మాట్లాడకుండా నోరు అదుపులో పెట్టుకోకపోతే ఏఐఎం సైన్యం ఆగ్రహానికి గురి కావలసి వస్తుందని హెచ్చరించారు. శ్రీకాకుళంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తైక్వాండో శ్రీను మాట్లాడుతూ దళితులకి మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చినందుకు పివి సునీల్ కుమార్ సీఎం జగన్కి అభినందనలు తెలియజేశారని, తప్పుడు ఫిర్యాదులు చేయటం తగదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పివి సునీల్ కుమార్ సీఎం జగన్కి కలిశారని నిరూపించగలరా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో జగన్కి సునీల్ కుమార్ అభినందనలు తెలియజేశారని, తప్పుడుగా పేర్కొనటం సరికాదన్నారు. దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలు చేస్తామని వైసీపీ మేనిఫెస్టోలో పెడితే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి దళిత వాడలను పంచాయతీలు చేస్తామని ప్రకటిస్తే ఆయనకి ఏఐఎం సైన్యం పాలాభిషేకం చేసిందని, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో దళిత వాడలను ప్రత్యేక పంచాయతీలు చేస్తామని ప్రకటిస్తే చంద్రబాబుకి ఏఐఎం అభినందనలు తెలియజేస్తుందని తెలిపారు. దళితులకి మేలు జరగాలన్నదే ఏఐఎం లక్ష్యమని పేర్కొన్నారు. దళితులను విభజించి పాలించటం తప్ప ఎప్పుడైనా టీడీపీ దళితులకు మేలు చేసిందా అని వర్ల రామయ్యను ప్రశ్నించారు. సైకో పాలనలో అనాలోచిత నిర్ణయం వల్ల ఐటీడీఏని కోల్పోయామని, దీంతో ప్రతి ఒక్క గిరిజన సోదరుడు ఇబ్బందులకు గురయ్యారని, గిరిపుత్రుల ఇబ్బందులను గుర్తించి అధికారంలోకి వచ్చిన వెంటనే పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని పాతపట్నం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం మండలంలోని రంకిని, బురికిపేట, బగంతర, దాసుపురం, కోడూరు, దిగువ, ఎగువ, ప్రహరాజపాలెం తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మామిడి గోవిందరావు గ్రామాల్లో మౌలిక వస్తువుల కల్పనే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పాతపట్నం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పైల బాబ్జీ, మాజీ ఎంపీపీ కొల్ల శారద, మాజీ మండల ప్రధాన కార్యదర్శి శివాల చిన్నయ్య, మాజీ సర్పంచ్ నందిగాం ఆనందరావు, సలుగు గోవిందరావు, తూలుగు భుజంగరావు, కరక
నక్కవలస మన్మథరావు, శ్రీరామ్, దుర్గాప్రసాద్, బుద్దల నరేష్, బరండి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.